చదువు కోసం అమెరికా వెళ్తున్నాం అంటే చదువు కోసమే అయితే వాడికి ఏ ప్రాబ్లం లేదు. అలాగే ఉద్యోగం కోసం వెళ్తున్నాం అంటే ఉద్యోగం కోసం అక్కడ ఉద్యోగం వస్తే వెళ్తే ఎలాంటి ప్రాబ్లము లేదు. సందర్శకులు అంటే అమెరికాని విజిట్ చేయడానికి వెళ్తున్నామంటే అది వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ చెబుతున్నది ఒకటి, వెళ్తున్న పర్పస్ ఒకటి. అమెరికాలో జరుగుతున్నది అది. స్టూడెంట్ వీసా మీద వెళ్తే అప్పు పెట్టుకునినో లేకపోతే ఆస్తి అమ్మినో పంపిస్తే నెక్స్ట్ కిస్తీలకు వచ్చేటప్పటికి తన డబ్బులు తనే సంపాదించుకోవాలి పిల్లలు అన్నటువంటి కాన్సెప్ట్. అక్కడ రోజులో 8 గంటలు యూనివర్సిటీలో చదవడం సంగతి దేవుడెరుగు. మొదట్లో 8 గంటలు యూనివర్సిటీలో స్టడీస్ పూర్తి చేసుకుని బయట ఒక 4 గంటలు పనిచేయడంతో ప్రారంభించి పరిచయాలు పెరిగాక యూనివర్సిటీకి 2 గంటలో 1 గంట వచ్చి మిగతా టైం అంతా బయట గంటకి $16, మన వాళ్ళకు $10 ఇస్తారు. తద్వారా ఈ డబ్బులు సంపాదించుకుంటా ఇదిగో ఇన్ని వందలు సంపాదించాం, ఇన్ని వేలు సంపాదించామని పేరెంట్స్కి ఫ్రెండ్స్కి చెప్పుకుని సంబరపడిపోతూ ఉన్నారు. ఇది అక్కడి వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతీసింది. దీంతో 5 ఏళ్ల పాటు ఉండే అంటే ఒక విద్యార్థి అమెరికాలో ఎంఎస్ఓ లేకపోతే అంటే ఆ పీజీ స్టడీస్కో డిగ్రీ స్టడీస్కో పోతే 5 ఏళ్ళు అవకాశం ఉండేది. ఇప్పుడు 5 ఏళ్ళని 4 సంవత్సరాలకి కుదిస్తూ అంటే 4 ఏళ్లలో కోర్సు పూర్తయిన తర్వాత ఇంకొక ఏడాది అక్కడ ఏదన్నా దాంట్లో అప్డేటెడ్ కోర్సెస్ కోసం అనేది ఉండేదన్నమాట. ఇప్పుడు అది కాకుండా 4 ఏళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది అమెరికా. అంటే మూలిగే నక్క మీద తాటి పండు పడే చందం అనమాట.